మీరు వండి కూర్చోపండి, మేము తెస్తాం. పొండరా తెస్తారా మీరు? కొన్ని పట్టుకోండి, తీసుకోరు కొన్ని తీసుకో, కొన్ని 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 కూర్చోండి, అట్లా వేసుకోండి. పండి. అన్నీ తీసుకోకరా, కొన్ని కొన్ని నీకు లేచిన రెండు రెండు తీసుకో అంతే. ఇప్పుడైతే ఏమైంది బట్టలు గిట్ట మార్చు పొద్దున్న నుంచి ఇన్నే ఉన్నట్టు నువ్వు స్కూల్ ప్రోగ్రాంలని ఏం చేస్తామన్నా, ఇక బట్టలు మార్చుకొని ఇప్పుడు ఫోటోలు దిగేది ఉంది. నువ్వు నీకు పబ్లిక్ సర్వీస్ అంటే ఇక లేని పిచ్చాబా నీకు సొసైటీకి. మనం చేసుకోమా ఇంట్లో చేసుకుంటావు కానీ నీకు మరీ ఇంకా పబ్లిక్ సర్వీస్ అంటే ఇంకా పిచ్చి నీకు. అరే మనం ఎవరైనా పిలిపిద్దాం పట్టు. ఏం కాదు మోసం అయిపోయినాయి, కొన్ని వేస్తే అయిపోయాయి. నీకు అదే పిచ్చి అబ్బా నీకు. ఇక ఇడవవు, ఇక నువ్వు ఊరిని ఇడవవు. పిల్లలు అంటే మరీ ప్రాణం నీకు. పోదాం పర్వాలేదు, మనం కూడా జనవందనం స్టార్ట్ అవుతుంది. అదో ఇదో పని అందాలు చేస్తారు, మనం కూడా చేస్తే ఇట్లా. అరే నువ్వెందుకు పోతావా నా, నీ బట్టలు ఖరాబ్ అవుతాయి. నువ్వేంది మైలాంటించుకుంటావా? పోయి ఆగు, జరైన స్టేజ్ మీకు పోదాం ఉండు మనం. అంతే అంటావు మరి? ఆగు, బాగుంటుంది ఉండదు. నీ అమ్మ ఎవరికైనా ఖర్చులకు పైసలు ఇస్తే ఆ పని చేయరా? సర్పంచ్ ఏం సర్పంచ్ ఆయన పని ఆయన చేసుకున్నాడు, చేస్తున్నాడు. అవును కదా, నాలుగు పెట్టాలి పైసలు ఇచ్చి, బ్రహ్మాండంగా చేస్తారు, అన్ని సెట్ చేసి పెడతారు. సర్పంచ్ అంటే చక్కగా స్టేజ్ మీద కూర్చుంటే అట్టు ఉండాలి. అందుకే నువ్వు జరావు, నేను చెప్పినట్టు నేను ఎట్లా కూర్చున్నా అలా కూర్చునే పెడతాను. నువ్వు చెప్పింది కూడా కరెక్టే రాజు. అవుకు బట్టలు కూడా మార్చిపోతాయి. సర్పంచ్ చేయని ఏమవుతుంది, సేవ ఊరన్నా చేయ. పోదాం. ఇంకా టెంట్ ఒక్కటి వేస్తే అయిపోతుండన్న అక్కడ ఈ సైడ్ వేస్తారులే. ఇప్పుడు వేస్తారు, కట్టెలు తెచ్చేసారు కదా, మనకు పెట్టడానికి రాదు. కట్టెలకి తెచ్చారు కదా, వేపేసాం. మనం కుర్చీలు అంటే అది వేసుకుంటాం కానీ టెంట్లు వేస్తారు. కానీ మంచిగా చేసినావు అన్న, నువ్వు చైర్మన్ ఉన్నందుకు. అంతా ఇగో మీరు నన్ను చైర్మన్ చేసినందుకు నీ ప్రోద్బలంతో ఇవన్నీ చేసింది. నాదేముంది కానీ ఇప్పుడు నువ్వు చైర్మన్ అయినాకనే మంచిగా ఇట్లా గార్డెన్ గిడెన్ అన్నీ మంచిగా. అవును, నువ్వు నా బ్యాక్ సపోర్ట్ లేకపోతే నేను ఇవన్నీ చేసేవాడిని. నేను ఏం చేయలేకపోతుంటే నేను నీ సపోర్టు నువ్వు. ఇంకా అంటే ఇంకో విషయం, దాతలను కూడా పంపించినావు నువ్వు. ఆ స్కూల్కి ఏమైనా చేయండి అని హైదరాబాద్కి వెళ్ళి భూములు వాళ్ళ వీళ్ళను మా స్కూల్కి ఏమైనా చేయండి సార్ అంటే వాళ్ళు కూడా ఈ చెట్లు ఇవి చైర్స్ ఇవన్నీ డొనేట్ చేసారు. వాళ్ళందరూ చాలా ప్రేమగా వచ్చారు, ఉల్లాసంగా. అదే సర్పంచ్ సాబ్ చెప్పిండే స్కూల్కి, ఆయన ఇంటికి అడుగుతలేదు స్కూల్కి అని చెప్పి అడిగిండు. స్టార్ట్ చేద్దాం. మరి టీచర్లు వాళ్ళిద్దరు టీచర్లు ఉన్నట్టు. ఆగు వస్తున్నాం, కరారా చిన్న సర్చ్ చేసుకొని పోదాం. ఇవన్నీ పెట్టినా మెల్ల పెట్టుకోవాలి. ఇంకోటి ఉండదు మీకు వేరే తెప్పిస్తాను, ఇవి ఉన్నాయి కదా. సరే రండి, ఈ నెత్తుకోటి పట్టుకోండి. ఇది ఇక మనం పెట్టుకున్నాం, బాగున్నాయి కదా. అడిగిపోయినాక పెట్టుకున్నాం, పిలుస్తున్నారు కదా. సరే నేను పట్టుకుంటా. అరే మైక్ వస్తలేదు. సర్పంచ్ సాబ్, యువజన సంఘాలు గిట ఫోన్ చేస్తున్నారు, జల్దీ రండి, లేట్ అవుతుంది. ఇంకా చాలా ఉన్నాయేమన్నా ఎగరేసేటివి. దండి కూర్చో, మీరు కూర్చోండి. టీచర్లు హైదరాబాద్కి వెళ్ళి రావాలి పాపం, వాళ్ళు చలికి పొద్దున్నే. ఈ మంచు ఒకటి ఎక్కువైపోయింది కదా, మంచు ఉండకంలా వెహికల్స్ వస్తుంటే కూడా ఇబ్బంది కదా. కూర్చోండి చైర్మన్ సాబ్, మీరు కూడా కూర్చోండి. కూర్చో. నమస్తే సార్, బాగున్నారా సార్? ఏంది డల్ ఉన్నారు, మీరే మొత్తం నడిపించాల్సింది. ఇప్పుడు ఆ టీచర్ నువ్వు కాంట్రాక్ట్ పెట్టుకుని మన సొంత డబ్బులతోటి. ఆ టీచర్ ఇంకా టీచర్స్ వచ్చేది వాళ్ళ లేడీస్ కొంచెం. మీరు కొత్తగా వచ్చారు కదా సార్, కొత్తగా ఈసారి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది. ఏ సబ్జెక్ట్ చెప్పారు సార్? మ్యాథ్స్. ఓకే, ఇంకా ఇద్దరు లేడీస్ టీచర్లు వచ్చేది ఉంది. వాళ్ళు కొంచెం ఇంట్లో ఎట్లుంటే పొద్దున్న చలికి ఆ మంకురు హైదరాబాద్కి వెళ్ళి వస్తుంటే వెహికల్స్ ఎట్లా నిన్న మొన్న బాగా ఎట్లా వస్తుంది. అవును, లేట్ అవుతుంది, వస్తారు వాళ్ళు కూడా. వస్తురంట, చేయాలకాడ దిగిర్రు, బస్ దిగిర్రంట. విష్ణు రండి, మీరు కూడా రండి. అరే ఆడ నిలబడ్డారు, రండి కూర్చుందరు, రండి, జెండా టైం అవుతుంది. పోదాం రాజు, పిలుస్తారు కదా. ఏం పోతావా అన్న, ఆడొకటే కూర్చి వేసిరు చూడు, నేను పిలుస్తురు, నన్ను విడగొడుతురు. ఎట్లా పోతావా? నువ్వు ఒక్కడ నన్ను విడిచిపెట్టి పోతావా? నువ్వు పెద్ద మనుషులు అన్నప్పుడు అందరికీ ఇస్తారు, ఊరు మొత్తం వేస్తారా స్టేజ్ మీద? అవ్వ అన్న, నువ్వు పెద్ద మనిషి అయితే ఆయన కూడా మాజీ సర్పంచ్ అన్న, ఇప్పుడేం పదవి లేడు కదా.
మరి నిన్ను కూడా ముందు పిలవాలిగా, నీతో పైసలు లేకనిక పెట్టడానికి పెట్టుబడి లేదా? ఏవంటే అది తెచ్చి పెడుతుంటే మనం ధూమ్ ధామ్ చేస్తుండే, ప్రైజులు గీజులు ఆట పోటీలకు అన్నీ సరిపోను. నిన్నేమో ఇదివరదాకా దూరం ఉంచిరు, ఇప్పుడు ఆయన స్టేజ్ మీద కూర్చున్నాక పిలిస్తే నేను ఎంటకెళ్ళి పిలిస్తే నేను చిన్నతనం చేస్తురా అన్న, నీకు అర్థమైతలేదు నీకు? అంతే అంటావు అయితే పోవద్దు. మంచిగా ఉండదు అందరి ముందర. ఏమన్నా అప్పుడే మర్చిపోయినావా? ఆగస్టు 15 నాడు పిలిచిరు, నిన్ను అవమానపరిచింది మర్చిపోయినావా? 26 జనవరి రాగా నేను పిలుస్తురు, ఉరుకుతాంటావేమన్నా? పాతది మర్చిపోయినావా? ఏమన్నా అవమానం మర్చింది, నిన్ను అవమానపరిచింది నేను మర్చిపోలేను నన్ను ఇప్పటికీ, నాకు గుర్తుంది. నలుగురిలో బాగుండదు రాజు, ఎట్లుంటుంది? వద్దన్నా, పోవద్దు. 2 కుర్చీలు వేస్తే పోదాం. ఆగు, నువ్వు 26 జనవరి కాబట్టి మనం స్పీచ్ దంచుతాం ఈరోజు, మంచిగా ఉంటుంది. ప్రిపేర్ అయిన ఆల్రెడీ ఏమేమి మాట్లాడాలని చెప్పి మరి అదేదో నా ముంగట మాట్లాడు. ఈడ మాట్లాడుతుంటే అవ్వ నన్ను వాడు స్పీచ్ మాట్లాడాలనుకున్న ప్రిపేర్ అయినావు కదా, అదేదో నాకు చెప్పు. నేను మంచిగా ఉందా లేదా, నేను ఈయన నీకు జడ్జిమెంట్ వేస్తా. ఇప్పుడు మంచిగా ఉందంటే నువ్వు వాడ మాట్లాడు, లేకపోతే మళ్ళీ ఫెయిల్ అవుతావు చూడు. నువ్వు నా మాట నువ్వు మళ్ళీ స్టేజ్ మీకు పోతా అంటున్నావు కదా. సరే ఒక్క కూర్చుని సార్ నువ్వు కూర్చో, నేను ఈ పక్కకు నీ ఎంట ఇలా పడతా. నేను సిగ్నల్ ఇచ్చిందాక నువ్వు వస్తా స్టేజ్ మీద ఏది మాట్లాడొద్దు. అరే కుర్చీలోకి ఇలా పడ్డాను మాట ఎట్లుంటే చూసిన నగర నువ్వు ఉంటే నాకు చాలా, నాకు కూర్చోద్దు ఏమో, నేను పక్కకి ఇలా పడతాగా. సరే ఎట్లయితే మరి నమస్తే సర్పంచ్ సార్, గణతంత్ర దినోత్సవం మీకు కూడా శుభాకాంక్షలు. నమస్తే. నమస్తే సార్. నమస్తే నమస్తే జంగన. నమస్తే. కూర్చోరు. లేట్ అయిపోయి చివరకు కానీ ఏ చైర్లు అంటే టీచర్లు వస్తారు మళ్ళీ, అందరిని కూర్చోబెడితే ఎట్లా? ఏవవి అవి పెట్టుకునేటివి ఏమన్నా దాంట్లో ఉన్నాయి. ఏ రెండిరా, మా తమ్ముడు వస్తుండు. అరే నొల్లు ఎందుకు రా బాయ్, తీసుకో రెండు. కొంచెం పెట్టుకోవాలి. మైక్ ఉండను. మాట్లాడటం దా కృష్ణ నా పెట్టు. నాకా ఫుల్ షర్ట్కి ఏదో వస్తుంది. ఏం కాదు. బంగారం కనబడాలి కదా సర్పంచ్ సాబ్కు. విష్ణు లేవు, చైర్మన్ సాప్ వచ్చాడు కూర్చుంటాడు, మన పెద్ద మనిషి కదా, జర మర్యాద ఇవ్వాలి, అవతలకి కూర్చో. అంతే అంటావా? లేవాలే కదా, పద్ధతి కదా. కూర్చోన్న ఎక్కడైతే వస్తే పర్వాలేదు, ఎక్కడ నాకేమో. నువ్వు కూర్చో ఎందుకు లేస్తాడా? 20 ఎకరాల భూమి ఉంది, 20 ఎకరాల బంగారం ఉంది, పెయి మీద ఎందుకు లేవు? నీ 20 ఎకరాలు ఊరికి పంచుతున్నావా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు స్టేజ్ మీద? పక్కదారి అరే ఏం మాట్లాడుతున్నావు? కూర్చో. తెలియలేదు, ఊరి గురించి మాట్లాడు. కుర్చీలో కొట్లాడుతా అడా కొడతారా మరి కుర్చీలోకి వెళ్ళి? కుర్చీలు ఎన్ని కుర్చీలు వేయాలి చెప్పు? 10 కుర్చీలు వేస్తాం, కూర్చోండి. కుర్చీలే లేవు ఈడ. తెప్పిస్తాం. అవే కృష్ణ అప్పటి నుంచి చూస్తున్నా. ఏం పద్ధతి? కూర్చున్నా నీకేం అవసరం? స్టేజ్ మీకు ఎవరు పిలిచి నేను కూర్చో, అప్పుడు కూర్చో. నేను పోతే ఆయన పోతాడు ఇడికి వెళ్ళి. కొంచెం ఇద్దరు మరి మీ ఇష్టం లేకపోతే. ఒక్క నిమిషం చైర్మన్ సాబ్ కూర్చోండి, మీరు కూర్చోండి. ఏడ కూర్చొని కూర్చోయా దాని ఈయన మధ్యన కూర్చోండి. పిల్లలంతా ఉన్నారు, ఇప్పుడు మాట్లాడితే పద్ధతి. ఊరి ఇజ్జత్ ఇస్తావు. సైలెన్స్ ప్లీజ్. పిల్లలు నేర్చుకుంటారు సార్. మనం ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న చేసేదంతా వాళ్ళు చూస్తున్నారు. మనం ఇట్లా డిసిప్లిన్ లేకపోతే కరెక్ట్ కాదు. సభ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో కరెక్ట్ సభను నడిపిస్తట్టు ఎవరు చేరాలకు అలాట్మెంట్ చేసి పెట్టాలి. అప్పుడు ఎవరు కూర్చోరు, కూర్చున్నాక ఇది వాళ్ళది అది ఇలా అని చెప్పడం ఏంటి సర్పంచ్ సాబ్? గిన్నెలు అన్నం పెట్టి బాబు నువ్వు ఆగు, నువ్వు ఆగు. ఇప్పుడు కాదు, మళ్ళీ ఎందుకు కూర్చున్నావు? నేను వచ్చి ఎందుకు కూర్చున్నావు? మళ్ళీ ఎందుకు కూర్చుని నాకు అదే అర్థమవుతుంది. నేను ఎంటే పెడుతూ తోకుంటా తోక. ఈ రాజ్యాలు గడు వచ్చిందంటే లేనిదో పంచాయతీ తీస్తాడా? పిల్లలు చూస్తున్నారు, టీచర్లు ఉన్నారు. సారీ సార్ ఏమనుకోవద్దు. అవునా? ఏం అవసరమా? ఇప్పుడు ఊరి డెవలప్మెంట్ గురించి పిల్లలు ప్రాసెస్ ఏముందో అది మొదలు పెట్టేసింది సార్ ప్లీజ్. కానీ చెప్పండి, మీరు సార్ సిగ్గుపడుతుండు, కొత్త ఉన్నట్టుండు. చైర్మన్ గారు మీరు మాట్లాడండి. మా ఊర్లో ఇట్లా ఉంటుంది సార్. హలో, మన యొక్క గ్రామ సర్పంచ్ గౌరవనీయులైనటువంటి మన సర్పంచ్ గారిని నేను మన స్కూలు అభివృద్ధి గురించి నేను మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే ఫస్ట్ ఎందుకే టీచర్లు మాట్లాడని
తర్వాత ప్రైజ్ నేను కదా జర 2 ముక్కలు చెప్పు పిల్లలకు. ఇప్పుడు నేను మాట్లాడింది మీరు మాట్లాడితే లేదంటే పిల్లలకు బహుమతులు ఇచ్చిన తర్వాత మనం లాస్ట్లో మాట్లాడదాం. సరే వాళ్ళ గేమ్స్ ఏమేమి ఆడారో వాళ్ళని పిలిస్తే మరి ఎందుకు మాట్లాడమా కమిటీ చైర్మన్ గారు అంటే పిల్లలు మీరు మాట్లాడతారా ఇప్పుడు? మాట్లాడదాం. ఈయన సరే మాట్లాడు, ఏం మాట్లాడుతావు మాట్లాడు. వేదికను అలంకరించినటువంటి మన గ్రామ సర్పంచ్ విద్యా కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి గారు, అలాగే ప్రధానోపాధ్యాయులు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సభను అలంకరించినటువంటి ప్రధానోపాధ్యాయులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల వారికి ప్రత్యేకంగా ఈ గణతంత్ర దినోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇంతకుముందు స్కూల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సర్పంచ్ గారు. ఇప్పుడు ఆయన చేయడమే కాదు, ఇప్పుడు కాబోయే సర్పంచ్ నేనే కాబట్టి ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం. మీకు బట్టలు కానీ అలాంటివి కానీ ఉపయోగం జరుగుతుంది. రాజకీయం అవసరం లేదు ఇక్కడ. పిల్లలు, పాఠశాల అభివృద్ధి, దానికి డెవలప్మెంట్ ఏమేమి చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, మరి అదే డెవలప్మెంట్ బట్టలు ఇప్పిస్తామని చెప్తున్నాం కదా. సర్పంచ్ ఎందుకు మాట్లాడు, రాజకీయాలు వద్దు ఇక్కడ. అరే నెక్స్ట్ మేము వస్తే ఏం చేస్తామని చెప్తున్నాం. స్కూల్లోకి వచ్చినావు, మర్చిపోతున్నావు, నువ్వు పాఠశాలకు వచ్చినావు, పాఠశాల గురించే మాట్లాడు. బట్టలు అనేది పాఠశాలకు సంబంధించిన బట్టలు, చెప్పులు, పుస్తకాలు నువ్వు అవన్నీ మాట్లాడు. మరి నువ్వేం చేసినావు విద్యా కమిటీ చైర్మన్? ఏది నేను చేసిన నీకు చెప్పే అవసరం లేదు. పిల్లలు మరి మేము ఏం చేస్తామని చెప్తున్నాం పిల్లలకు. సర్పంచ్ ప్లీజ్ ఏమన్నా ఉంటే బ్రదర్ మైక్ ఆఫ్ చేసి మాట్లాడండి, అందరు చూసి. మరి ఏంది నేను లేచి ఒక ముచ్చట మాట్లాడడానికి ఇట్లా మాట్లాడతాను. అవసరం పిల్లలకు. నువ్వు స్కూల్ గురించి మాట్లాడు, నువ్వు ఏమైనా మాట్లాడుతుంటే. అరే మేము వస్తే మంచిగా చేస్తామని చెప్తున్నాం. తర్వాత నువ్వు వస్తే ఇప్పుడు మంచిగా లేదా? మంచి ఇంతకన్నా డబల్ చేస్తాం. డబల్ ట్రిపుల్ తర్వాత చేస్తూ ఉన్నదాన్ని అయితే చక్కగా పెట్టు. అరే ఇప్పుడు మంచి చేయడం నీకు ఇష్టం లేదా చెప్పు. ఏందబ్బా ఇది మైకు గుంజుకొని మాట్లాడు. అరే మళ్ళీ అడ్డం తల్తారే. మీరు ఏమన్నా దేశం గురించి మాట్లాడు, జనాల గురించి మాట్లాడు, పిల్లలకు అవగాహన పెట్టు, అవగాహన చెప్పు. గిట్ల ఉండాలిరా బాబు, గిట్ల. సరే మంచిది, అది అట్లే చెప్తాం. అలాగే ఈ గణతంత్ర దినోత్సవంలో అందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. మన ఇంటిలో కొట్లాడుకోవడానికి కూడా అవకాశం దొరుకుతూ ఉంది. అందుకే ఏ విధమైనటువంటి మీరు మంచిగా చదువుకొని మీరు కూడా ప్రయోజకులై మాలాగా కాబోయే సర్పంచులు కావాలి. అలాగే గ్రామంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా ఇప్పుడున్న సర్పంచ్ కంటే మేమే బాగా చేస్తామని కూడా వచ్చే కాలంలో చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అరే ఏమైంది సార్? అరే మంచిగా చేస్తామని చెప్తున్నాం. మళ్ళీ మీరు ఆగుండి, పిల్లలు డిస్టర్బ్ అవుతారు అక్కడ. అవసరం కాదా? చెప్పు, చేయకముందే చెప్పు. ఉద్దర కప్పాలు కొడతావు. ఫ్యూచర్ భవిష్యత్తులో చేస్తా అని చెప్తున్నా నేను కూడా. భవిష్యత్తు నీవు ఈ రోజు చేసేది తెలియని భవిష్యత్తు చెప్తా. సవాల్ చేస్తా అని చెప్తున్నా, తప్పేముంది? చెప్పుంటే పెద్ద మనుషులు మీరు కూడా చెప్పండి, పిల్లలు మీరు కూడా చెప్పండి. విష్ణు, ఇది స్కూలు, గ్రామ పంచాయతీ కాదు. రాజకీయం చేస్తుంటారు, ప్రతిదానికి అడ్డం తగులుతాడే. రాజకీయం చేస్తావా నువ్వు? వారం కోనాడు కూడా ఊళ్ళకి రావు, స్కూల్కి రావు, ఇవాళ వచ్చి కాదే చెప్తున్నా. మా పిల్లలు ఓట్లు అయిందని విద్యా కమిటీ చైర్మన్. సర్పంచ్ సభ, కుర్చీలు, డెవలప్మెంట్, టెంట్లు, సీట్లు, ఆ పిల్లల ప్రైజులు అవన్నీ చేస్తుంటే నువ్వు ఇప్పుడు ఉడుకొచ్చి తీసుకొని నువ్వేం చేస్తావు? అట్లా చెల్లరేసేది అయితే మొత్తం తెచ్చి నేనే చేపిస్తుంటే. నెలకొన్నాడు ఊళ్ళకి వస్తే చాలా మాట్లాడుతావు. డెవలప్ చేస్తా అంటున్నావు. పోయినసారి ఏం మాట ఇచ్చినా వీడ ఇదే స్కూల్లో పిల్లలకు బాత్రూమ్లు ఇబ్బంది ఉంది, కట్టిస్తానవా? మరి కట్టేవదే మీరే కంప్లైంట్ ఇచ్చి ఆపేచ్చింది. 8 బాత్రూమ్లు కట్టిస్తాను, ఒకటి కట్టియలేవు. అది మీరు కంప్లైంట్ ఇచ్చినందుకు ఆగిపోయినాయి. మళ్ళీ మేము వచ్చినాక మేమే స్టార్ట్ చేస్తాం. పద్ధతి కాదా? బాత్రూమ్ లో కంప్లైంట్ ఇస్తాం. మరి చూపిస్తాపా ఎండి ఆఫీస్ లో? ఎండి ఆఫీస్ లో కాదు, నీ సొంత పైసలు పెడితే నీకు దమ్ముంటే సొంత పైసలు పెట్టి చేస్తాం, అన్ని చేస్తాం. సరే అది సరే, అది వేరే చెప్తాము. రాజకీయ నాయకులు కాబట్టి సర్పంచ్ గారి విషయంలో ఏమనుకోవద్దు. మీరు ఏమనుకోరు కానీ నువ్వు ముందు మీరు ఆపండి, అవేమన్నా అయితే కానీ. అలాగే స్కూల్కి ఎలాంటి ఇబ్బందులున్నా మన ప్రధానోపాధ్యాయులు మళ్ళీ చైర్మన్ గారు మనసులో ఏమెట్టుకోకుండా మాకు కూడా దృష్టి కూడా చేస్తే మాకు చేతనైంది కూడా మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కూడా మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ మేము సర్పంచ్ అయిన తర్వాతనే అది కూడా ఫస్ట్ కార్యక్రమం అదే పెట్టుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అరే ఆగండి, నేను చెప్పాల్సి చెప్పొద్దా? రావండి, మంచి విషయాలు చెప్పడం నీకు ఇష్టం లేదా? వాళ్ళు మాట్లాడింది మాట కానీ మనం మాట్లాడింది మాట.
నువ్వు డీజిల్ మాట్లాడి, డీజిల్ నడవై స్కూల్ నువ్వు మాట్లాడి. ఐ ఆమ్ ద చైర్మన్ చైర్మన్ ఏం అయితే మాట్లాడుతున్నావు? మరి ఒకటే నేను చేసుకో. చైర్మన్ చేసింది ఎవరు? నాకు అధికారం ఉంది. నేను నీకు నేను పైకి ఇచ్చేసేను అంతే. 10 మంది పిల్లలతో చైర్మన్ చేపించాను నీకు ఏపిచ్చి నీ ముఖం చేపి ఆగు, ఆగు. అరే ఇరిపోదు ఆగండి సరే ఆ విషయం ఆగండి వేరేది మాట్లాడుతున్నాం ఆయన మైకోది ఏమో ఇచ్చేయి. ఆయన సరే చివరిగా నేను చెప్పేది ఒకటే మీరు ఏం సర్పంచ్ సార్. చెప్పాలని చెప్పుకోండి ఓకే కూర్చోండి అట్లా కూల్ ఉండాలి. ఏంది ఇది స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నువ్వు మంచి పెద్ద గనుడు రేపు గణతంత్రానికి మనం కొట్లాడితే ఎట్లా మంది మీద కొట్లాడాలి మనం పోయి కానీ అందరికీ చెప్పు, నువ్వు ఆయన కామ్ అందరు అలాగే మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పబోతే ఇక్కడ విద్యా కమిటీ చైర్మన్ కోపం వస్తుంది సర్పంచ్ ద్వారా. అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి పిల్లలకు భవిష్యత్తు నేయడానికి స్కూల్కి ఏం వసతులు కావాలని అవి ఇప్పించి ప్రతి అమ్మలకు అక్కలకు కూడా తోడుగా ఉంటామని యువజనులకు కూడా అండగా ఉండి ప్రతి కార్యక్రమంలో మేము అండగా ఉంటామని వారి కోరిక తీర్చి వాళ్ళ పనులు నెరవేరుస్తామని కూడా తెలియజేస్తూ ఈ యొక్క సభకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క మనసులో ఉన్న మాటలు చెప్పి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా మాజీ సర్పంచ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కాబోయే సర్పంచ్ నేను ఆయన కూడా ఇంతటితో ముగిస్తున్నాను. హలో ఇప్పటి వరకు మన కాబోయే సర్పంచ్ అని చెప్పుకునేటుంది కాబట్టి నాకు రాజకీయ అవసరం లేదు. మన స్కూల్ గురించి నేను మాట్లాడతాను. పిల్లల అభివృద్ధి కార్యక్రమాలు మనకు అవసరం. ఊరి రాజకీయాలు మనకు అవసరం లేదు. దాన్ని తీసుకొచ్చి దీంట్లో అద్దుడు దీన్ని తీసుకుపోయి దాంట్లో అద్దుడు అవన్నీ ఒక సోది మనకు అవసరం లేదు. కాకపోతే ఏమంటున్నంటే దీంట్లో ఏదైతే మనకు మంచి గురించి మాట్లాడిండో మన స్కూల్ గురించి దాన్నే మనము తీసుకున్నాం. వేరే మనకు అవసరం లేదు. మన స్కూల్కు మన పాఠశాలకు ఏమి అవసరం ఉన్నాయో మన యొక్క పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏమేమి డిమాండ్లు ఉన్నాయో ఆయన చెప్తే దాని గురించి నేను స్కూల్ చైర్మన్గా బాధ్యత తీసుకొని మన సర్పంచ్ గారి యొక్క సపోర్ట్ ద్వారా నేను దాన్ని చేయగలుగుతాను. అందుకే మన ప్రధానోపాధ్యాయుడు ఏం కావాలి మన స్కూల్కు ఆయన మాట్లాడమని కోరుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా చెప్పారు సపాలు కొట్టుండి. వేదికను అలంకరించిన గ్రామ పెద్దలు ఒకసారి చెప్పు వేదిక అలంకరించిన ఉపాధ్యాయులు గ్రామ సర్పంచి స్కూల్ చైర్మన్ గ్రామ పెద్దలు అందరూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్కూల్కి మెయిన్ సమస్య వచ్చింది, బాత్రూంలు ఆగిపోయినాయి. కావున బాత్రూంలు ఫస్ట్ చేయాలని కోరుతున్నాం. అలానే స్కూల్కి ఇంగ్లీష్ టీచర్ లేడు కాబట్టి ఇంగ్లీష్ టీచర్ని అరేంజ్ చేయాలని కోరుతున్నాం. ఇంకా స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు లేదు, కాంపౌండ్ వాళ్ళు అరేంజ్ చేయాలి. స్కూల్ పిల్లలకు బట్టలు అలాంటి సమస్యలు ఉన్నాయి, అవన్నీ కొన్ని తీర్చాలని కోరుతున్నాం. పిల్లలు స్పోర్ట్స్లో మండల్ లెవెల్ 2వ స్థానంలో వచ్చారు. దానికి ఏమన్నా సపోర్ట్గా ఉండాలని కోరుతున్నాం సర్పంచ్ వారిని. మరే విధంగా స్కూల్ డ్రెస్ అలాంటివి ఏమన్నా అరేంజ్ చేయాలని కోరుతున్నాము. అలాగే కొన్ని స్కూల్ సమస్యలు ఉన్నాయి, కావున అవి అరేంజ్ చేసుకోవాలని కోరుతున్నాము. ఇంకేమేమి ఉన్నాయి సార్ మొత్తం చెప్పండి, మీరు కన్ఫ్యూజ్ కాకండి. మీరు ఇంకంటే ఇప్పుడు టీచర్స్ లేరు, మెయిన్ టీచర్స్ లేరు, ఇంగ్లీష్ టీచర్ లేరు. ఇంగ్లీష్ టీచర్ని అరేంజ్ చేయాలని కోరుతున్నాము. మరియు స్కూల్ కొంచెం వాతావరణం మంచి లేదు, వాటరు ఫుడ్ పరంగా ఇబ్బంది ఉంది కాబట్టి అవి చేయాలని కోరుతున్నాము. తప్పకుండా సార్. ఫిల్టర్ వాటర్ కూడా లేదు సర్పంచ్ సార్. ఫిల్టర్ వాటర్ది అది పెట్టియండి జర. అది ఎంత అవుతుంది? అయితే 1 లక్ష దాకా అవుతుంది. ఆర్ఓ సిస్టమ్ పెట్టిస్తే పిల్లలకు సర్దులు అవుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు బయట బోరింగ్ నీళ్ళు తాగి. ఆర్ఓ సిస్టమ్ ఫిల్టర్ వాటర్ మీరు ఫిల్టర్ నుంచి దూరం అవుతుంది కదా, లైన్ వేయాలి. పైప్ లైన్ వేపి ఒక 50,000 అయిపోతుంది. మరి అది బెస్ట్. అది వేపి 1,00,000 పెట్టి పైప్ లైన్ వేపిస్తే మంచిగా అవుతుంది. నెక్స్ట్ ఒకసారి మైక్ మన తీసుకోండి అంటే మాస్టర్ గారు అడిగినటువంటి డిమాండ్స్ కోరికలు ఏవైతున్నాయో వీటిని మా సర్పంచ్ యొక్క సపోర్టు ద్వారా మేము ఖచ్చితంగా దాన్ని ఈ సంవత్సరం లోపల మేము చెప్పు ఏమని చెప్పు. ఏం కూడా ఇస్తామే మన గ్రామ పెద్ద మన గ్రామం తరపున వచ్చినటువంటి మన గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల తరపున వచ్చినటువంటి జంగయ్య గారు కూడా ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు ఈ స్కూల్ విషయంలో. కాకపోతే ఏమంటుందంటే ఇప్పుడు మన హెడ్ మాస్టర్ గారు చెప్పినటువంటి కోరికల డిమాండ్స్ ఏమవుతున్నాయో స్కూల్కు అవన్నీ ఖచ్చితంగా మన యొక్క సర్పంచ్ గారి సపోర్టుతోని నేను ఖచ్చితంగా
నేను చేస్తా ఆ డిమాండ్లు అన్నింటినీ మేము చేయగలుగుతాము. మీరు స్వచ్ఛందంగా మీరు ఏమన్నా చేపిస్తామంటే కూడా మీ చెప్తున్నా కదా, మీరు కూడా సపోర్ట్ ఏ ప్రతిదానికి ఎందుకు అట్లా చేస్తున్నారు? మాట్లాడేది ఉంటే మాట్లాడు, మైకులో చెప్పు. నువ్వు మాట్లాడవా? మైకులో మాట్లాడు. వేదికను అలంకరించిన పెద్దలకు, సర్పంచ్ గారికి, మైకు దగ్గర పెట్టుకుంటే అందరికీ ధన్యవాదాలు. విష్ణు గారు ఏమంటున్నారు అంటే, పోయినసారి కట్టిస్తున్న బాత్రూంలే బునాది లేపిండు, మళ్ళీ ఇవాళ వచ్చిండు, మధ్యలో ఒకసారి కూడా బునాది లేపరు, తవ్వుతారు. బునాది దొవ్విండు, బీస్మెంట్ కట్టిర్రు, ఇంతవరకు ఏడు పని అన్నీ ఉన్నది. ఇప్పుడు విష్ణు గారు మీరు ఏం చేయాలంటే ముందు ఆ బాత్రూమ్లు కట్టిండి. పోయినసారి మాట ఇచ్చారు, వద్దని కాదు. అరే ఎన్నిసార్లు చెప్తారు? నేను కమిటీ వేయించినాము, కమిటీ అయిపోయింది తప్ప వేరేది మాట్లాడు. వేరేది మాట్లాడనీకి ఏం లేదు. ఆయన బాత్రూమ్లు కట్టిస్తే క్లియర్ అయిపోతుంది. మీరు ఆల్రెడీ పైప్ లైన్ వేసి మంచి నీళ్ళు ఇస్తామంటారు, ఫిల్టర్ నీళ్ళు. ఇంకేం లేదు, కొన్ని రూమ్లో డోర్లు గిట్ట కిటికీలు పోయినాయి, కొన్ని రిపేర్ చేపియండి. కొంచెం ఇబ్బంది పడుతున్నారు పిల్లలు వర్షాకాలంలో. థ్యాంక్ యూ. మన యొక్క గ్రామ సర్పంచ్ అయినటువంటి మన సర్పంచ్ గారిని ఇవి ఇప్పుడు మాట్లాడిన వాటిలో మొత్తంలో ఆయన ఏంటి గురించి మనం మాట్లాడినాము. ఒకసారి ఒక 5 నిమిషాలు సర్పంచ్ గారిని మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయన ఒక ఉపన్యాసం ఇవ్వాలని కోరుకుంటున్నాను. కూర్చొని మాట్లాడు. వేదికను అలంకరించినటువంటి వారికి మరియు అట్లనే విద్యార్థులందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే పల్లెలు బాగుంటేనే, పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు లాంటివి కాబట్టి దేశం ఎట్లుందో పల్లెల ప్రగతే చెప్తుంది అన్నాడు. ఈరోజు బాలలే రేపటి పౌరులు కాబట్టి మీరందరూ ఈ దేశాన్ని నడిపించే సారథులు అవుతారు. మీరే ఒక డాక్టర్ అవుతారు, ఇంజనీర్ అవుతారు, సైంటిస్ట్ అవుతారు, మీరే ఒక గొప్ప సైనికులు అవుతారు, ఇందులోంచే వ్యవసాయదారులు అవుతారు. దేశానికి అన్నం పెట్టేటోడు, దేశాన్ని రక్షించేటోడు మొదటి భాగంలో ఉంటారు. ఒక సైనికుడు ప్రప్రథమ భాగంలో ఉంటాడు, ముందు వరుసలో ఉంటాడు. అట్లనే ఒక వ్యవసాయదారుడు కూడా. మీకు ప్రైజులు రాలేవు కదా, వస్తాయి, ఒక్క నిమిషం పోకండి ఇప్పుడే. అయితే సైనికులైనా, కర్షకులైనా, కార్మికులైనా, వ్యాపారస్తులైనా ఈ దేశభక్తితోని మనము దేశానికి చేయాల్సిన సేవ చాలా, మనం ఈ దేశానికి రుణపడి ఉన్నామండి. మేము కూడా ప్రభుత్వ పాఠశాలని చదువుకున్నాం. ఏమంటే అదొక్కటే, నేను ఉన్నత స్థానంలో ఉన్నా, నాకు ఉన్నత స్థానం ఇచ్చింది ఏది? నా స్కూలు, నా గ్రామము, నా తల్లిదండ్రులు, నా చుట్టుపక్కల అన్నీ గుర్తుకొస్తాయి. ఆ సమరయోధులు ప్రాణత్యాగం చేస్తే ఇలా మనం స్వేచ్ఛాయుత భారతదేశంలో ఉన్నాం. ఎప్పుడు భారతదేశానికి మనం భారత్ మాతాకి జై అనే ఒక నినాదానికి, ఈ రాజ్యాంగానికి లోబడి ఉండటమే దేశభక్తి. ఎందుకు క్రమశిక్షణ అని కోరుకుంటామంటే, ఎంతమందికి ప్రతిభావంతులు చాలామంది ఉంటారు, కానీ క్రమశిక్షణ కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. క్రమశిక్షణ ముందు నేరిస్తే మనం ఉండే అధికారమైనా, మనం ఉండే వ్యాపారమైనా, మనం ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నా డిసిప్లిన్ లేకపోతే అది పనికి రాదనమాట. అందుకే డిసిప్లిన్ నేర్పించేదే ఉపాధ్యాయులు. కాబట్టి మనం ఎప్పుడూ గురుర్దేవో మహేశ్వర అన్నారు. గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర. అంతకు మించి ఈ గ్రామం గురించి మేము ఏం చేసినామో పనులు మీ అందరికీ తెలుసు. మేము రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కాబట్టి ఇంకా మీకు ఏమేమైతే అవసరం ఉన్నాయో సార్, అవన్నీ మేము అందులో సగమన్నా చేసే ప్రయత్నం చేద్దాం. కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయన చివరి ఉపన్యాసం ఇంకా ఉన్నారన్న, ఇంకా మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళొకపారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన సర్పంచ్ గారు, మన మాజీ సర్పంచ్ గారు మా ఉపన్యాసంలో ఏముందంటే, ఎవ్వరు ఏం పోట్లాడుకున్నా గ్రామం కోసమే పరితపిస్తున్నారు, పాటుపడుతున్నారు. కాకపోతే ఏంటంటే, మనము స్కూల్లో, పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ మాట్లాడాలి,
మన యొక్క గ్రామ సచివాలయం ఏదైతే ఉందో గ్రామ పంచాయతీ దాంట్లో గ్రామం గురించి మాట్లాడుకోవాలి మనం. దీన్ని అక్కడ మాట్లాడకుండా ఎక్కడ అభివృద్ధి అక్కడనే చేయాలి మనం. కాబట్టి నేనేం విన్నవించుకుంటున్నా అంటే మన ప్రధాన ఉపాధ్యాయుడు మన స్కూల్ సమస్యలు పాఠశాల సమస్యలు చెప్పిన దాన్ని పరిసమాప్తం చేద్దాం, దాన్ని చేద్దాం. స్కూల్కు పిల్లలు ఉన్నారు కదా, పిల్లలకు ఇంకా కొత్త కొత్త కంప్యూటర్ కోర్సులు కానీ ఫిజికల్గా స్పోర్ట్స్ టీచర్ని కానీ మనందరం కలిసి నెత్తికి డబ్బులు వేసుకొని సమకూర్చుకొని మనము పిల్లలకు చేద్దాం. మనము తప్పేముంది, మనము ఇలాగే ఉన్నామని చెప్పి మన పిల్లలు కూడా ఉండొద్దు కదా. మనకు సౌకర్యాలు లేవు, డబ్బులు లేవు. ఇప్పుడు అన్ని రంగాలలో డబ్బులు వచ్చినాయి, ఎవరన్నా ఇవ్వగలుగుతారు. మన సర్పంచ్ గారు చెప్తే టీచర్లను కానీ ఎక్సైజ్ ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉంటే, ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఉంటే ఇప్పించేవాళ్ళు, డొనేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చేపిద్దాము. అన్ని రంగాలలో పిల్లల్ని అభివృద్ధి చేసి, ఇది గవర్నమెంట్ పాఠశాల కాదు, వచ్చేసారికల్లా ఈ 100 కాదు, 250 కాదు, 500 విద్యార్థులు ఉండేటట్టు చేసి దీన్ని మన యొక్క రాష్ట్రంలోనే అభివృద్ధి ఉన్నటువంటి పాఠశాలను అభివృద్ధి చేసుకుందాం. మనం పోటీ దీంట్లో పడదాం. మనం అనవసరమైన దాంట్లో పోటీ వద్దు. మనకు పోటీలు ఉంటే మన రాజకీయంగా మన గ్రామ పంచాయతీలో చేసుకుందాం, స్కూల్లో వద్దు. అదే నేను విన్నవించుకొని అందరికి నేను చెప్తున్నాను అంతే. దాని గురించే నేను మాట్లాడేది ఇంకా వేరే అవసరం లేదు. మన స్కూల్ గురించే మాట్లాడదాం అనుకుంటే నాకు ఇచ్చిన చైర్మన్ ఇచ్చినటువంటి మన సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంకా దీనికంటే ఇంకెక్కువ కష్టపడతా. నాకు 2 సంవత్సరాలు ఇచ్చారు చైర్మన్, 1 సంవత్సరం అయిపోయింది. మళ్ళీ సంవత్సరం కల్లా స్కూల్లో ఎలాంటి సమస్యలు ఎలాంటి అవసరాలు లేకుండా మొత్తం అవసరాలన్నీ తీర్చి నేను చైర్మన్గా దిగిపోదామని నా కోరిక ఉంది. దానికి మీ అందరు సపోర్ట్ కావాలి. తల్లిదండ్రులకు కూడా అదే చెప్తున్నా నేను. తప్పకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. మీకు సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ. కూర్చోండి. ఇంకా నెక్స్ట్ సార్ బహుమతి ప్రదానం చేద్దాం. ఒకసారి అలా చూసుకొని ఎవరెవరు ఉన్నారు ఏందని పిలవండి, పేర్లు చదవండి. ఎవరెవరు? ఓకే. డి జశ్వంత్ రన్నింగ్ ఫస్ట్ ప్రైజ్. సర్పంచ్ మీరు ఇవ్వండి. ఓకే, వెరీ గుడ్. ఇట్లా రన్నింగా కొంచెం గట్టిగా కావాలి నువ్వు. కంగ్రాట్స్. నెక్స్ట్ ఈ జీవన్ సాంగ్స్ ఫస్ట్ ప్రైజ్. చైర్మన్ ఇంకా చాలా కంగ్రాట్స్. నెక్స్ట్ సిహెచ్ సిద్ధార్థ ఖోఖో టీమ్ 3 మెంబర్స్ అండి. మాజీ సర్పంచ్ ఆయనకి ఇవ్వండి ఒకటి. పర్వాలేదు. బాగా చదువుకోవాలి. కంగ్రాట్స్. రేపు ఏమవుతావు అండి మమ్మ? టీచర్లు ఏమవుతావు? ఇంగ్లీష్ టీచర్. వెరీ గుడ్. నెక్స్ట్ కృష్ణ కబడ్డీ టీమ్ ఫస్ట్ ప్రైజ్. కబడ్డీ టీమ్ కృష్ణ ఫస్ట్ ప్రైజ్. అన్ని టీం అందరు రండి. యూనిఫామ్ వేసుకోలేదా? వచ్చేసేయండి. నువ్వు ఇచ్చి 3 మెంబర్స్ వచ్చేసి ఉన్నోళ్ళు అయితే రండి. ఏమన్నా చలిపెట్టిందారా? స్నానం చేయలేరు, యూనిఫామ్ వేసుకోలేరు ఈరోజు. ఓకే. ఖోఖోనా? కబడ్డీ ఫస్ట్ ప్రైజ్. నెక్స్ట్ శివరామ్ వాలీబాల్ ఫస్ట్ ప్రైజ్. టీమ్ 3 మెంబర్స్ అండి. 3 మెంబర్స్ మొత్తం 5 3 మెంబర్స్ రండి. కొన్ని అందరికి నెత్తుకోటి రావాలి. ఓకే, కంగ్రాట్స్. నెక్స్ట్ శ్రీధర్ స్కిప్పింగ్ ఫస్ట్ ప్రైజ్. ఏది పెట్టి సార్? ఏదో పెన్నులు లేవు అందులో. కంగ్రాట్స్ రా. ఓకే సార్, మిగతాయి మీరు ఏమైనా ఉంటే డిస్ట్రిబ్యూట్ చేయండి. మనకు వేరే
యువజన సంఘాలలో వెయిట్ చేస్తారు సరేనా సార్ ఓకే సార్ ఓకే కానివ్వండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సరేరా మళ్ళీ ఇంతకు మంచిగా గెలవాలి ఇంకా గట్టిగా గెలవాలి సరేనా గట్టిగా కావాలి మనం భారత్ మాతాకి మహాత్మా గాంధీకి అంబేద్కర్ గారికి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సుభాష్ చంద్ర బోస్ కు అల్లూరి సీతారామరాజుకి